ఆస్తి అమ్మను అని చెప్పినందుకు ఏకంగా ప్రొఫెసర్ని హత్య చేసింది ఓ జంట. పైగా మర్డర్ కోసం వాళ్ళ పిల్లాడిని కూడా తీసుకుని మరీ వచ్చారు. దీనికోసం వారు ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణించి హత్య చేసి వెళ్లిపోయారు. ఈ దారుణ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 49 ప్రొఫెసర్ దేబోస్మితా పాల్ దారుణ హత్య కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఆదివారం పశ్చిమ బెంగాల్కు చెందిన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లో ఉన్న తన ఆస్తిని అమ్మడానికి ఆమె నిరాకరించడంతో ఆ దంపతులు పక్కా ప్లాన్తో ఢిల్లీకి వచ్చి ఆమెను హతమార్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేబోస్మితా పాల్ బుధవారం తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్లో ఉన్న సత్యం అపార్ట్మెంట్స్లోని తన ఫ్లాట్లో శవమై కనిపించారు. ఈ హత్యపై రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు ముమ్మర విచారణ నిర్వహించి చివరికి పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బర్ధమాన్లో దేబోస్మితాకు చెందిన ఇంట్లో ఓ కుటుంబం అద్దెకుంటున్నారు. చాలా కాలంగా ఆ ఆస్తిని తమకి అమ్మేయాలంటూ వారు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ దేబోస్మితా పాల్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా ఆమెను చంపాలని అనుకున్నారు. అందుకోసం దాదాపు 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బెంగాల్ నుంచి ఢిల్లీకొచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తమ చిన్న బిడ్డను కూడా వెంటబెట్టుకుని రావడం గమనార్హం. అద్దె డబ్బులు ఇస్తామనే కారణంతో దేబోస్మితా ఫ్లాట్కెళ్లిన దంపతులు అక్కడ మరోసారి ఆస్తి అమ్మకం గురించి మాట్లాడారు. ఆమె ఖచ్చితంగా కుదరదని నిరాకరించడంతో ఆ దంపతులు ఫ్లాట్ లోపలే ఆమెను దారుణంగా హత్య చేశారు. అనంతరం ఎవ్వరికీ అనుమానం కూడా రాకుండా బయట నుంచి ఫ్లాట్కు తాళం వేసి అనంతరం పరారైపోయారు. దేబోస్మితా సోదరి దేవరతి పాల్ గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. దేబోస్మితకు ఫోన్ చేస్తే ఎన్నిసార్లు కూడా ఎత్తకపోవడంతో కంగారు పడిన సోదరి నేరుగా అపార్ట్మెంట్కు వచ్చింది. అక్కడ బయట తాళం వేసి ఉండడంతో తాళాలు పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా సోదరి మృతదేహం కనిపించింది. దీంతో ఆమె మధ్యాహ్నం 2:35 సమయంలో పోలీసులకు ఫోన్ చేసి హత్య గురించి సమాచారం ఇచ్చింది. పోలీసు బృందాలతో పాటు క్రైమ్ బ్రాంచ్ ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్బీఎస్ ఆసుపత్రికి తరలించారు.